సో, ఆ సినిమా డిసప్పాయింట్ చేసినప్పుడు నిన్ను మోటివేట్ చేసిన వాళ్ళెవరు? ఇండస్ట్రీ వైపు నుంచి గాని, ఫ్యామిలీలో గాని సార్ ఎవరైనా? అదే సార్ మీరు డిసప్పాయింట్ అంటున్నారు. అంత డిసప్పాయింట్ ఏం కాలేదు. బికాస్ యెస్ ఫైనాన్షియలీ కొంచెం అనుకున్నంత లెవెల్‌లో రాకపోయుండొచ్చు. బట్ మీరు చెప్పినట్టు కొంతమంది దాన్ని యాస్ ఎన్ ఆర్టిస్ట్ మీ మాటల త్రూ చెప్పినట్టు ఆర్టిస్ట్‌గా నాకొక పేరొచ్చింది. సో, ఐ వాస్ రియలీ హ్యాపీ దట్ ఓకే. జనాలు అది చూడగలిగారు. ఓకే. వీడు చేయగలుగుతున్నాడని గ్రహించగలిగారు. దాన్ని రికగ్నైజ్ చేశారు. దాన్ని వోకల్‌గా చెప్పగలిగారు. సో, అది చాలా నాకొక కాన్ఫిడెన్స్ తెచ్చింది అది. ఎందుకంటే అల్టిమేట్‌లీ సినిమాలు మనం ఎవరి కోసం చేస్తున్నాం? జనాల కోసం. వాళ్ళకి ఆ మాట అనిపించిందంటే చాలా ఆనందం అనిపించింది నాకు. ఓకే. యాహ్! యాక్చువల్‌గా ఆ సినిమా ప్రొడ్యూసర్సే గదా! ఈ సినిమా కూడా చేస్తుంది. వన్ ఆఫ్ లేదు ది సార్. బబుల్ గమ్ ఓన్ ప్రొడక్షనే. టీఎంఎఫ్ ప్రెజెంట్స్ అంటే హ్మ్. వాళ్ళ ప్రెజెన్స్ మాత్రమే ఇచ్చారు. ఫైనాన్స్ అంతా కూడా ఓనే. ఓహ్! యాహ్! దాని కష్ట నష్టాలన్నీ మీవే. అంతే. హ్మ్. అంతే సార్. డెఫినిట్‌గా ఎంతో కొంత నష్టం అయితే జరిగింది గదా! ఆ నష్టం జరిగినప్పుడు అంటే ఆఫ్‌కోర్స్ ఆర్టిస్ట్‌గా పేరు రావటం అనేది పక్కన పెడితే, ఫైనాన్షియల్‌గా నష్టం జరిగినప్పుడు ఎంతో కొంత డిస్కషన్ వస్తది ఇంట్లో. అవును సార్. సో, దాన్ని గూడా పట్టించుకోకుండా లేదు యూ గో హెడ్ అన్న ఇది ఉంటేనే మనం ముందడుగు వేయగలం. అవును. అలా మీ ఫాదర్, మదర్‌లో ఎవరు నిన్ను బాగా ఎంకరేజ్ చేశారు? ఇద్దరు సార్. ఇద్దరూ నన్ను గట్టిగా నమ్మారు. అంటే ఏదో నేను కొడుకుని గాదా, పుత్రోత్సాహం గాకుండా నాలో ఉండే తపన, నాలో ఉండే ప్యాషన్‌ని వాళ్ళు చూడగలిగారు. నాలో ఉండే ఫైర్‌ని చూడగలిగారు. అండ్ నేను నా కేపబిలిటీని మేబీ వాళ్ళు చూడగలిగారు. నా పొటెన్షియల్‌ని మేబీ వాళ్ళు చూడగలిగారు. దాన్ని గట్టిగా నమ్మారు. సో, దానికి ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూ నించున్నారు. అండ్ ఇద్దరు ఏ ఏ ఒక్క స్టెప్ వెనకాల తీసుకోకుండా అక్కడే నించున్నారు. యెస్ ఫైనాన్షియలీ ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేవాళ్ళు బ్యాంక్ చేస్తున్నారు దీన్ని. మేబీ ఫైనాన్షియలీ ఒక మొత్తం సినిమాని ఇప్పుడు ప్రొడ్యూస్ చేసే కేపబిలిటీ లేకపోవచ్చేమో కానీ, బట్ వాళ్ళ సపోర్ట్ నాకు అంటే లైక్ ఒక మోరల్ సపోర్ట్‌గా ఎప్పుడు ఉంటదది. ఓకే. అది ఏ రోజు తగ్గలేదు.